హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ అంకిత. ఇప్పుడు హాట్ టాపిక్ ఏం నడుస్తుంది అంటే అసలు చంద్రబాబు గారు ఒక లెటర్ అయితే రాశాడు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారికి. అయితే ఆయనతో కలిసి భేటీ అయ్యి అసలు ఉన్న సమస్యలకి పరిష్కారం తీసుకొద్దామని ఆయన అయితే ఉద్దేశించారు. సో దానికి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు కూడా ఓకే చెప్పారు. సో ఇన్ని 10 yearsలో ఉన్న సమస్యలు, రాష్ట్రం డివైడ్ అయినప్పటికీ కూడా దాంట్లో ఉన్న సమస్యలు అలాగే ఉండిపోవడంతో ఇప్పుడు తెలంగాణ సీఎంతో కలిసి ఏం మాట్లాడబోతున్నారు చంద్రబాబు గారు. సో ఇవన్నీ డిస్కస్ చేయడానికి మనతో పాటు జనసేన పార్టీ స్పోక్స్ పర్సన్ శ్రీనివాస్ మనతో ఉన్నారు. సో ఆయనతో అయితే మాట్లాడదాం. నమస్తే సార్. నమస్తే అమ్మా. ఎలా ఉన్నారు సార్? ఫైన్. సో ఇప్పుడు చంద్రబాబు గారు రాసిన లేఖ గురించి మాట్లాడుకుందాము. అంటే రేవంత్ రెడ్డి గారు కూడా దానికి ఓకే అని చెప్పారు. ఏం జరగబోతుంది అంటారు? ఒకటమ్మా, రాష్ట్ర విభజన జరిగి దాదాపు 10 సంవత్సరాలు అయిపోయింది. మొదట్లో 2014-19 కాలం మధ్యలో చంద్రబాబు గారు సీఎంగా ఉన్నప్పుడు ఆయన ఒక స్టెప్ తీసుకుని ముందుకు వచ్చినా కూడా అప్పట్లో ఉన్నటువంటి తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు సానుకూలంగా స్పందించాల. అందుకని సమస్యలాగా ఉన్నాయి. ఇక 2019-24 మధ్యలో ఇక్కడ జగన్ గారు, అక్కడ మన కేసీఆర్ గారు, ఈ ఇద్దరి మధ్యన సఖ్యత అయితే ఉంది, కానీ సమస్యలు మాత్రం పరిష్కారానికి ఎక్కడ ముందడుగు పడలా. జగన్మోహన్ రెడ్డి గారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి అయిన తర్వాత కొత్తలో తెలంగాణ వచ్చి కేసీఆర్ గారిని కలుసుకుని ముద్దులు పెట్టుకున్నారు, కౌగులించుకున్నారు, స్వీట్లు తినిపించుకున్నారు, రకరకాల మాటలు మాట్లాడుకున్నారు. అప్పుడే అందరూ అనుకున్నారంటే సరే ఇప్పటికీ 2 రాష్ట్రాల మధ్య ముఖ్యమంత్రుల మధ్య సఖ్యత ఉంది కాబట్టి సమస్యలు పరిష్కారం అవుతాయని చెప్పి అందరూ ఆశించారు. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసినప్పుడు కూడా కేసీఆర్ గారు కూడా అక్కడికి వచ్చి ఇక్కడి నుంచి బేషన్లు లేవు, బేషజాలు లేవు, అందరూ కలిసి ఉందాం, ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి నేను కూడా సహకరిస్తానని మాట్లాడితే అందరూ హర్షం వ్యక్తం చేశాం. సరే ఇప్పటికైనా సమస్యలు పరిష్కారం అవుతాయని. బట్ ఒక్క సమస్య కూడా పరిష్కారం కాలేదు. వాళ్ళిద్దరి మధ్యన స్నేహం అయితే అద్భుతంగా సాగింది, కానీ సమస్యలు ఏం పరిష్కారం కాలేదు. ఇప్పుడు 10 సంవత్సరాలు కంప్లీట్ అయిపోయింది మనకి. ఇప్పటి వరకు ఉన్నటువంటి ఉమ్మడి రాజధానికి ఉన్న హైదరాబాద్ కూడా ఆ సమయం కూడా అయిపోయింది. ఇప్పుడు చాలా ఉన్నటువంటి 2 రాష్ట్రాల మధ్య ఉన్నటువంటి విభజన సమస్యలు పరిష్కారం చేసుకోవాలి. దాంట్లో కొన్ని 2 రాష్ట్రాల మధ్య కూర్చుని సమస్యలు పరిష్కారం చేసుకోవాల్సిన కొన్ని ఉంటాయి, కొన్ని కేంద్రంతో కలిపి కూర్చుని మాట్లాడుకోవాల్సిన సమస్యలు కొన్ని ఉంటాయి. అయితే ముందుగా ఆల్రెడీ 4వ తారీఖునే చంద్రబాబు గారు ఢిల్లీ వెళ్తున్నారు. ప్రధానమంత్రి మోదీ గారిని, ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ గారిని వాళ్ళందరినీ కలుస్తున్నారు. కలిసే క్రమంలో విభజన సమస్యలు కూడా మాట్లాడతారు. అది అయిన వెంటనే 2 రాష్ట్రాల మధ్య సమస్యలు ముఖ్యమంత్రులుగా కూర్చొని మాట్లాడుకుందాం అనేటువంటి ఒక సుదృఢ వాతావరణంలో ఆయన ఒక లెటర్ రాశారు. ఆ లెటర్ కూడా రేవంత్ రెడ్డి గారు పాజిటివ్గా రెస్పాండ్ అయ్యారు. ఇది చంద్రబాబు గారికి అట్లాంటి ఆలోచన రావడం కూడా చాలా మంచిది. అవును, ఎందుకంటే స్టార్టింగ్ లో ఇది విభజన సమస్యలు ఏమైపోయినాయి అంటే ఇంకా రోజు రోజుకి అది పెండింగ్లో పడిపోయి అదేమవుతుందంటే ఎంత పెండింగ్ అనేది అంత లాస్ మనకి. ఒకటి, సరే ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టం ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్లో ఆ రోజు యాక్ట్ ప్రకారం కొన్ని సెక్షన్స్ ప్రకారం ఆస్తులు ఎలా పంచుకోవాలి, అప్పులు ఎలా పంచుకోవాలి అనేటువంటిది చాలా చెప్పారు. బట్ ఆ రోజున కాంగ్రెస్ పార్టీ విభజన జరిగినప్పుడు మేము కూడా సమైక్యాంధ్ర ఉద్యమంలో చాలా ఉద్యమంగా పాల్గొనేవాళ్ళం. ఇదే హైదరాబాద్లో దాదాపు నన్ను అరెస్ట్ చేసినంతగా ఎవరిని అరెస్ట్ చేయాల, అంత ఉద్యమంలో పాల్గొన్నాం. కానీ మా బాధ ఏంటి, రాష్ట్రం విడిపోతామని తెలంగాణ వారి కోరిక కాబట్టి ఓకే కాదనట్లేదు, కానీ సమస్యలన్నీ పరిష్కరించి విభజించమన్నాం. మా డిమాండ్ అదే అప్పట్లో. సరే కాంగ్రెస్ పార్టీ ఏం చేసినప్పుడు వారు రాజకీయ లబ్ధి గురించి ఏం చేశారంటే తాయిలాలు ఇచ్చేసాం తనుకు చావండి అన్నట్టుగా విడదీసేసి ఓ బిల్లు పెట్టి దానికి సరైన చట్టబద్ధత లేకుండా వదిలేశారు. ఈ రోజున 2 రాష్ట్రాల మధ్యన సమస్యలాగే ఉండిపోయినాయి. ఇక్కడేమో అన్యాయం అయిపోయామని చెప్పేసినటువంటి బాధ ఆంధ్రప్రదేశ్ ప్రజల్లో. ఒకవేళ విడిపోయినా మాకు అంత లబ్ధి ఏం చేయకూడలేదు, రాజకీయ నాయకులు లబ్ధి పొందారు అని చెప్పేసిన బాధ తెలంగాణ వారిలో. ప్రజలు మాత్రం ప్రజలకి సమస్యలు అలాగే ఉండిపోయినాయి. ఇప్పటికీ అంకిత, ఆంధ్రప్రదేశ్ విభజన తర్వాత ఆంధ్రప్రదేశ్ చాలా తీవ్రమైన నష్టంలో ఉంది, ఆర్థికంగా కావచ్చు. ఎందుకంటే హైదరాబాద్ రాష్ట్ర రాజధాని హైదరాబాద్ కోల్పోయి ఆర్థిక రాజధానిని అక్కడ అంటూ రాజధాని లేకుండా అయిపోయింది. ఒక 5 సంవత్సరాల ముందుగా చంద్రబాబు గారు ప్రయత్నం చేసిన ఆ తర్వాత వచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు రాజధాని ఏ విధంగా ముంచేసాడో మన అందరికీ తెలిసిందే. ఈ రోజున ఆర్థికంగా కోలుకోవాలి రాష్ట్రం. కోలుకోవాలంటే ముందు మనకున్న వనరులను పెంచుకోవడంతో పాటు పక్కన మనకు రావాల్సినవి కూడా సాధించుకోవాలి. దానిలో భాగంగానే ఈ రోజున 9th షెడ్యూల్ 10th షెడ్యూల్లో మనకు రావాల్సినవి చాలా ఉన్నాయి. ఇప్పుడు 9th షెడ్యూల్ సంబంధించి అనేకమైన కార్పొరేషన్లు, కంపెనీస్ ఉంటాయి. 10th షెడ్యూల్లోనేమో మన ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్స్ ఉంటాయి. 9th షెడ్యూల్లో
ఆల్రెడీ దాదాపు 91 సంవత్సరాలకు సంబంధించి అంశాలకు సంబంధించి అప్పట్లో షీలా బీడే కమిటీ వేశారు. ఆ కమిటీ ఆమె డిసైడ్ చేసిన ప్రకారం ఒక 55 ఇష్యూస్కి 2 రాష్ట్రాలు ఓకే చెప్పుకునే తప్ప ఇంప్లిమెంట్ చేయాల. ఒక 15 అంశాల్లో మన ఆంధ్రప్రదేశ్ ప్రజలకి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి అబ్జెక్షన్ ఉన్నాయి. ఒక 22 అంశాల్లో తెలంగాణకి అబ్జెక్షన్ ఉంది. అది అలా పెండింగ్ పడిపోయింది. అదే సందర్భంలో 10 షెడ్యూల్ సంబంధించినవి అనేక ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్స్, పోలీస్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్స్ అని, లేకపోతే ఇంటర్మీడియట్ బోర్డు అని, ఇంకా రకరకాలనే ఉన్నాయి. ఇవన్నీ పరిష్కారం కావాలి. ఈ రెండిటి వాల్యూ దాదాపు 1,42,603 కోట్లని ఒక అంచనా, అన్ని డిసైడ్ అవ్వాలని. అదే సందర్భంలో తెలంగాణ ప్రభుత్వం నుంచి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి విద్యుత్ సంబంధించినటువంటి అంశం మీద దాదాపు 6,600 కోట్లు రావాలని ఇక్కడ ఒక సమస్య ఒకటి ఉంది. అంటే ఇవన్నీ ఒక ఆస్తుల విభజన జరగాలి, అప్పుల విభజన జరగాలి. అదేవిధంగా నీటి సమస్యలు ఉన్నాయి, నీటి పంపకాల కూడా సమస్యలు ఉన్నాయి. ఈ ఇష్యూస్ అన్నీ ఆ రోజున సబ్జెక్టులోకి వస్తాయని చెప్పేసి ఇప్పటికైనా పరిష్కారం దొరుకుతుందని. ఎందుకంటే ఆ రోజున విభజన చట్టబద్ధంగా జరగలేదు, న్యాయబద్ధంగా జరగలేదు, శాస్త్రీయబద్ధంగా జరగలేదని చెప్పేసి మన వాదన ఉంది. ఎందుకు ఉందంటే ఆస్తులేమో ప్రాంతీయ వారీగా విడదీశారు, అప్పులేమో జనాభా పరంగా విడదీశారు. మీకు దాదాపు 9 షెడ్యూల్కి సంబంధించినటువంటి కార్పొరేషన్లు కావచ్చు, లేకపోతే ఈ కంపెనీస్ కావచ్చు, 90% హైదరాబాద్లోనే ఉన్నాయి. అదేవిధంగా 10 షెడ్యూల్కి సంబంధించినటువంటి ఇన్స్టిట్యూషన్స్ కావచ్చు, 85% తెలంగాణలో ఇక్కడే ఉన్నాయి. అంటే దాదాపు ఏమైపోయింది, అప్పట్లో ఉమ్మడి రాష్ట్ర రాజధానిగా మన హైదరాబాద్ ఉంది కాబట్టి అప్పట్లో ఉమ్మడి జిల్లా చెప్తున్నాను, 23 జిల్లాలు ఉండేవి కదా. 23 జిల్లాల నుంచి వచ్చిన ఆదాయం కావచ్చు, లేకపోతే 23 జిల్లాలకు సంబంధించినటువంటి మెయిన్ ఇన్స్టిట్యూషన్స్ అన్ని హైదరాబాద్లోనే ఎస్టాబ్లిష్ చేశారు. ఇప్పుడు ఎస్టాబ్లిష్ చేసిన బిల్డింగ్స్ తీసుకెళ్ళి పట్టుకెళ్ళలేరు, దానికి తగ్గ వాల్యూ కట్టి షేర్ చేసుకోవాలి. ఎన్ని రకరకాల సమస్యలు. అదే సందర్భంలో ఎప్పుడైతే ఈ విభజన ఈ విధంగా జరిగిందో నిజంగా ఆంధ్రప్రదేశ్ చాలా అన్యాయం గురైంది, ఆర్థికంగా దెబ్బతింది, హైదరాబాద్ కోల్పోయారు, ఆస్తులన్నీ అక్కడ ఉండిపోయినాయి, అప్పుల భారం ఆంధ్రప్రదేశ్లో పడింది. ఇటువంటి సమస్య. దాంతోపాటు ఇప్పుడు మెయిన్ ఇష్యూ ఏంటంటే వాటర్ ఇష్యూ. కృష్ణా జల వివాదాలు ఉన్నాయి, గోదావరి జల వివాదాలు ఉన్నాయి. గోదావరి పెద్ద సమస్య కాదు, కానీ కృష్ణా వాటర్ మీద చాలా గరుస్తున్నాయి. అప్పట్లో ఏపీ రీఇరిగేషన్ పెట్టినప్పుడు ఏం చేశారంటే అప్పటి వరకు రన్నింగ్లో ఉన్న ప్రాజెక్ట్స్ని ఉన్నాయని చెప్పేసి నాకు యాక్ట్లో పెట్టారు. అంటే ఇప్పుడు తెలంగాణకు సంబంధించి వెలిగొండ, కల్వకుర్తి అని, అదేవిధంగా ఆంధ్రప్రదేశ్కి సంబంధించి తెలుగంగ, తర్వాత గాలేరు నగరి, హంద్రీనీవా అనేటువంటి ప్రాజెక్ట్స్ పెట్టారు. అయితే ఆ తర్వాత తెలంగాణ ప్రభుత్వం ఏం చేసింది, కేసీఆర్ గారి ప్రభుత్వం అంటే విభజనలో లేనటువంటి అంశాల మీద కూడా, అంటే ఆ ప్రాజెక్టులు కూడా, పాలమూరు రంగారెడ్డి ఉదాహరణ, అక్కడ శ్రీశైలంలో 800 మీటర్స్ లోపుగా వాటర్ ఉంటే చేయకూడదు ప్రాజెక్ట్స్, కానీ ఆ వాటర్ మీద కూడా వాళ్ళు పాలమూరు రంగారెడ్డి కట్టేస్తున్నారు. అంటే ఇవన్నీ 2 రాష్ట్రాల మధ్యన ఇష్యూస్ ఉన్నాయి. కేసీఆర్ గారు ఏం చెప్పినప్పుడు బేసిన్లు బ్యాడ్జాలు ఏమన్నా మాట చెప్పినటువంటి కేసీఆర్ గారు ఆ తర్వాత ఇష్యూస్ మీద కోర్టులకు వెళ్ళారు. ఇక్కడ తెలంగాణ అప్పట్లోని ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి మా రాష్ట్రానికి అన్యాయం జరుగుతుంది, చంద్రబాబు గారు ఏం మాట్లాడలేకపోతున్నారు, నారావారు నోరు మెదపలేరు అనేటువంటి స్టేట్మెంట్లు ఇచ్చారు. కర్నూలులో జలదీక్ష కూడా చేశాడు ఆయన. ముఖ్యమంత్రి అయిన తర్వాత మన నోరు మెదపల అని అంటుంది. ఈ విధంగా వాటర్ ఇష్యూస్ కావచ్చు, 9 షెడ్యూల్, 10 షెడ్యూల్, ఇటువంటి ఇష్యూస్ అన్నీ కావచ్చు, ఇవన్నిటికీ కూడా ఒక పరిష్కారం ఖచ్చితంగా కూర్చుంటే అవుతుంది. సో ఇప్పుడు 6వ తారీఖున జరిగే భేటీలో చంద్రబాబు నాయుడు గారికి ఈయన తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఎందుకంటే అసలు అంగీకరిస్తారంటే ఇక్కడ టెక్నికల్ ఇష్యూస్తో పాటు సెంటిమెంటల్ ఇష్యూస్ కూడా ఉంటాయి. ఎందుకంటే ఆల్రెడీ ఎంత మంచి చేసినా వేలటి చూపే ప్రతిపక్షాలు కొన్ని ఉంటాయి. చంద్రబాబు గారు ఏమన్నా కొంచెం ఒక స్టెప్ డౌన్ అయ్యి ఏదైనా అంగీకరించారనుకో, ఆంధ్రప్రదేశ్ హక్కులన్నీ తెలంగాణ వాళ్ళకి ఈ తాకట్టు పెట్టేశారని చెప్పి అక్కడ అంటారు. అదే సందర్భంలో రేవంత్ రెడ్డి ఏమన్నా సరే 2 రాష్ట్రాల మధ్య 10 పైసలు ఆలా ఎక్కుతున్నా 10 పైసలు మనం తక్కువ, ఏదన్నా మంచిదైనా ఈయన సహృదయంతో అంగీకరించిన కేసీఆర్ ఆల్రెడీ రెడీగా ఉంటాడు సెంటిమెంట్ రచ్చగొట్టడానికి. ఏమంటాడు, మన తెలంగాణ ఆస్తులన్నీ తీసుకెళ్ళి అక్కడ తాకట్టు పెట్టేసాడు అంటాడు. అంటే చాలా సున్నితమైన అంశాలు ఇవన్నీ. 2 రాష్ట్రాల ప్రజలకి మన మనోభావాలు గౌరవిస్తానే ఈ ఇష్యూస్ అన్నీ చేసుకుంటూ వెళ్ళాలి. అందుకని ఖచ్చితంగా ఇదైతే మంచి స్టెప్ పడింది, సమస్యలు అయితే పరిష్కారం అవుతాయని చెప్పేసి నేను కూడా
మాలాంటి వాళ్ళు అందరూ భావిస్తున్నాం. అంటే ఇక్కడ ఎంత కాదనుకున్నా రెండు రాష్ట్రాల ప్రజలు సోదర భావంతో మెలుగుతున్నారు ఇటువంటి గొడవలు లేకుండా. ఇప్పుడు ఈ రెండు రాష్ట్రాల మధ్య ఉన్నటువంటి విభజన సమస్య కూడా పరిష్కారమే అనుకోండి, రెండు రాష్ట్రాలు అభివృద్ధి చెందుతాయి. అభివృద్ధి చెంది ఎవరు తెలుగు వారు అభివృద్ధి చెందితే ఎవరికైనా మంచిదే కదా. అటువంటి స్టెప్ పడడం, అదే సందర్భంలో ఆంధ్రప్రదేశ్లో ఈ రోజు ఉన్నటువంటి ఆర్థిక భారాలన్నింటినీ క్లియర్ అవ్వాలని ఇటువంటి సమస్యల పరిష్కారం దిశగా ముందుకు అడుగు వెళ్ళడం అనేది సరైన పరిష్కారం. ఆ విధంగా జరుగుతుంది కాబట్టి మేము కూడా స్వాగతిస్తున్నాం. ఖచ్చితంగా మంచిగా జరుగుతుందని ఆశిస్తాం. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ శ్రీనివాస్. నమస్తే అమ్మా.